Namaskaram. And thank you so much for being there with the government of Telangana as a police officer with a repute, with so much passion. We would like to congratulate you for being promoted as the DIG of Women's Safety Wing of Telangana State, and all best wishes from all of us to you, Amma. Thank you. I just wanted to ask couple of questions, a couple of things, so that అభయ ద్వారా ఎంతోమంది దాతలు సైనికులు ప్రపంచవ్యాప్తంగా they would like to listen what's all happening in the state of Telangana during these corona times. So we seek your time for a couple of minutes, Amma, with your permission. కరోనా విలయంలో ప్రజాసేవలో మునిగి ఉన్న మీకు కృతజ్ఞతలు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా కరోనాని కట్టడి చేస్తోంది కాస్త మాకు వివరించండి. అంటే ఇది ఒక రాష్ట్రానికి ఒక దేశానికి సంబంధించినది కాదు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మనము ఈ మహమ్మారి తర్వాత దానిని ఏ రకంగా ఎదుర్కొంటున్నారు, దాని పర్యవసానాలు ఏంటి మొత్తం కూడా చూస్తున్నాం ప్రపంచం అంతా. దాంట్లో ప్రత్యేకించి యాజ్ ఎ కంట్రీ ఇండియన్ ప్రిపరేషన్ కూడా వీఆర్ సీయింగ్. ప్రత్యేకించి మా రాష్ట్రము అంటే మన రాష్ట్రము తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు జరిగిన పరిణామాలు, ఇప్పటి వరకు ఉన్న స్టాటిస్టిక్స్ ఆధారంగా, ఇప్పటి వరకు ఉన్న ప్లానింగ్ స్ట్రాటజీ ఆధారంగా చాలా కేర్ఫుల్గా, చాలా ప్లాన్డ్గా, తర్వాత చాలా కోఆర్డినేటెడ్ ఎఫర్ట్తో and high level of responsible and responsive system where various government agencies with the help of various organizations and at large citizens తో ఎంత అందరూ కలిస్తే ఎంత బ్యూటిఫుల్ అప్రోచ్, ఎంత సమర్థవంతమైన దిశగా మనము దీనిని డీల్ చేయవచ్చు అన్నది తెలంగాణ రాష్ట్రంలో చూస్తున్నాము. ప్రత్యేకించి ఒక డిపార్ట్మెంట్ అని లేకుండా ఆల్ ఫ్రంట్ లైన్ డిపార్ట్మెంట్స్. అయితే కరోనా కట్టడిలో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏ విధంగా ఉపయోగంగా ఉన్నాయి వెన్ కంపేర్ టు అదర్ స్టేట్స్ ఇన్ ద కంట్రీ? అంటే ఓవరాల్గా మన రాష్ట్రం విషయంలో వస్తే ఈ కరోనా వేరే రాష్ట్రాల్లో వేరే దేశాల్లో వచ్చినప్పుడు మనము ఆల్మోస్ట్ మన రాష్ట్రం విషయంలో వస్తే ఆల్మోస్ట్ ఒక 1 lakh పీపుల్కి ఇమ్మీడియట్గా బయట నుంచి వచ్చిన వాళ్ళకు స్క్రీనింగ్ చేయడం, తర్వాత స్క్రీనింగ్ చేసిన తర్వాత అంతటితో ఆగిపోకుండా ఇవి ఎక్కడెక్కడి నుంచి అంటే ఎక్కడెక్కడ చాలా గ్యాదరింగ్స్ ఉన్నాయి, ఆ ఏరియాస్ నుంచి మనకు తెలంగాణ వైపు వచ్చినవి ఏంటి అన్న ఒక స్టడీ అండ్ అనాలిసిస్ హ్యాస్ ఈల్డెడ్ లాట్ ఆఫ్ రిజల్ట్స్ మనకు. ఆ రకంగా మనము ఎవరు ఏ రకమైన పబ్లిక్ కలిసి ఈ మహమ్మారి తర్వాత ప్రయాణం చేసి లేకపోతే ఇక్కడి వరకు రాగలిగిన వాళ్ళలో మనము బిగ్ గ్రూప్స్ కొన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. అది విదేశీయులే కావచ్చు, విదేశీయుల ద్వారా వచ్చిన వాళ్ళు కావచ్చు. ఆ ఐడెంటిఫికేషన్, ఐసోలేషన్, టెస్టింగ్ అండ్ ట్రీట్మెంట్ ఇవన్నీ కూడా సైమల్టేనియస్గా జరిగింది. అండ్ ఇది ఫస్ట్ ఎఫెక్టివ్ స్టెప్ ఫ్రమ్ ద సైడ్ ఆఫ్ గవర్నమెంట్ అని మనం తెలంగాణ రాష్ట్రంలో చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ అమ్మా. అయితే కరోనా రహిత తెలంగాణ రాష్ట్రం కోసమై మునుపెన్నడూ లేని విధంగా పోలీసు డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఈ డాక్టర్లతో అయితే వైద్యులు, నర్సులు, పారిశుద్ధ్య సిబ్బందితో కలిసి అద్భుతమైనటువంటి ఎఫర్ట్ ఒక జరుగుతోంది. దాని గురించి మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఇందాక నేను చెప్పినట్టే ఇట్ ఈస్ ఎ బ్యూటిఫుల్ కోఆర్డినేటెడ్ ఎఫర్ట్ విచ్ ఈస్ గోయింగ్ ఆన్ అండర్ ద డైరెక్షన్ అండ్ లీడర్షిప్ ఆఫ్ అవర్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్. అయితే దీంట్లో ఎస్పెషల్లీ ఫ్రంట్ లైన్ వారియర్స్ మీరు అన్న వాళ్ళు, డాక్టర్స్ అయితే, ఏ హాస్పిటల్స్ అయితే ఎస్పెషల్లీ టెస్టింగ్కి డిజైన్ చేయబడ్డాయో, ఏ హాస్పిటల్స్ తర్వాత ఏ ప్లేసెస్ అయితే ఐసోలేషన్ సెంటర్స్ ఐడెంటిఫై చేయబడ్డారో ఇక్కడ డాక్టర్ సేవలు అద్భుతం. తర్వాత ఎంటైర్ పారిశుద్ధ కార్మికులందరూ కూడా ద వే
దే హ్యావ్ కెప్ట్ ఎవ్రీథింగ్ క్లీన్ టైడీ. అంత లాక్డౌన్ని కూడా మనం ఇంట్లో కూర్చొని, కేవలం నేను ఇంట్లో కూర్చోమన్నారు, కూర్చున్న తర్వాత నాకు అన్నీ కూడా లభ్యమయ్యేట్టు గవర్నమెంట్ చేస్తుంది అన్న ఒక ఫీలింగ్ పబ్లిక్లో సీమ్లెస్గా తీసుకొని రాగలగడానికి చేసిన ఎఫర్ట్ ప్రజలందరూ చూస్తున్నారు. మా డిపార్ట్మెంట్ విషయానికి వస్తే, దే పోలీస్ డిపార్ట్మెంట్ ప్రాబబ్లీ తేడా ఏంటంటే చాలా ప్రోయాక్టివ్ పోలీసింగ్ జరిగింది ఈ రాష్ట్రంలో. నేను ఉట్టి లాక్డౌన్ ఇంప్లిమెంట్ చేయడమే కాకుండా యాజ్ అ డిపార్ట్మెంట్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్, అంటే ఈ పలానా వాళ్ళ వల్ల వచ్చిండొచ్చు నుండి వాళ్ళని హాస్పిటలైజ్ చేసే వరకు, డాక్టర్స్ని ప్రొటెక్ట్ చేసే వరకు ఫర్ ద ఎఫెక్టివ్ ట్రీట్మెంట్, అండ్ తర్వాత హోమ్ ఐసోలేషన్ చేసే వరకు, వాళ్ళని చెక్ చేసే వరకు, ఇవన్నీ చేస్తూ కూడా లాక్డౌన్ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది ఎఫెక్టివ్. It is like wherever you go, you follow. The network follows. That proactive approach is what the difference probably you also would have seen in Telangana. అయితే ఇది మీరు చెప్పిన ఆ పాయింట్ని తీసుకుని నేను ఇంకో క్వశ్చన్ వేస్తున్నానమ్మా. ఈ మధ్యకాలంలో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు దే వెంట్ బియాండ్ ఫ్రెండ్లీ పోలీసింగ్. ఏమంటే నేను పోస్టర్ చూసాం మొన్న ఈ మధ్య పోలీస్ డిపార్ట్మెంట్ ఇచ్చిన పోస్టర్, పోలీసులు ప్రజల కోసం, ప్రజలంతా పోలీసులతో అన్నటువంటి కరోనా రహిత తెలంగాణ దీనికోసం సాధనలో ఉన్నారు కదా. మీరు ఏమంటారు దాని గురించి? అసలు ఎలా జరుగుతుంది ఈ యొక్క పోస్టర్ అయితేనేమి, దాని వెనక ఆలోచన? Corona is the difficult time which we are, the most difficult time which history of mankind is facing. But even before this, ఒక కొత్త రాష్ట్రంగా, నవరాష్ట్రంగా, ఒక డైనమిక్ స్టేట్గా మనము పోలీసింగ్ని ఒక ఫ్రెండ్లీ పోలీస్గా ప్రొజెక్ట్ చేశాం. ఒక 6 ఏళ్ల క్రితమే ఇది చేశాం. ఎవరు ఎన్నన్నా కూడా మేము ప్రజల సేవ కోసమే ఉన్నాము అని ఎవరు ఎన్ని రాసినా, ఎవరు ఎన్ని అన్నా కూడా 99% of the people are very normal citizens who are taxpayers to us. So we are equally responsible to them అన్న ఒక నానుడిని, ఒక బాధ్యతను పబ్లిక్ వరకు చేర్చడానికి, ఇవ్వడానికి ప్రయత్నం చేశాం. అది ఈ రకంగా ఫలించింది. కరోనా టైంలో మీరన్న అది ఎవరైతే పోలీసులు పబ్లిక్ పోలీసులతో ఉన్నారు అన్నది అదొక చిన్న విషయం కాదు. బట్ వీఆర్ సీయింగ్ ద ట్రెమెండస్ సపోర్ట్ అండ్ లవ్ ఫ్రమ్ ద పబ్లిక్ వేర్ ఆల్ వీఆర్ గోయింగ్ అండ్ వాట్ ఆల్ వీఆర్ డూయింగ్ డ్యూరింగ్ దిస్ టైం. చాలా ఈ ప్రాసెస్లో పోలీస్ డిపార్ట్మెంట్, పోలీస్ వాళ్ళు 1,00,000 మంది పోలీస్ సిబ్బంది అక్రాస్ తెలంగాణ, స్వచ్ఛంద సేవకులతోనేమి, దాతలతోనేమి, స్వచ్ఛంద సంస్థలతో చేతులు కలపడం అసలు ఎట్లా జరుగుతోంది? ఎట్లాంటి సేవలు జరుగుతున్నాయి? గత 50 రోజుల లాక్డౌన్ 3.0 ఇప్పుడు నడుస్తోంది. దేశం మొత్తం మీద ఏ పోలీస్ స్టేషన్ చూసుకున్నా ప్రతి పౌరుడు తనకు అవసరం ఉంటే ఫస్ట్ కనపడ్డది యూనిఫామ్లో ఉండే ఇంటర్నల్ సోల్జర్, దట్ ఈస్ పోలీస్. కాకపోతే సేమ్ ఎఫర్ట్ తెలంగాణ చాలా సిస్టమేటిక్గా జరుగుతుందని చెప్పగలం. చాలామంది మంచి హృదయం ఉన్న వాళ్ళు, ఇవ్వాలని అనుకున్న వాళ్లకు ఒక దారి చూపించడం, అంటే ఫెసిలిటేషన్ ప్రోగ్రామ్ ఇన్ ఎ వెరీ సిస్టమాటిక్ వే ఇస్ బీయింగ్ డన్ బై పోలీస్ అండ్ వేరియస్ అదర్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఇన్ స్టేట్ ఆఫ్ తెలంగాణ. ఇప్పుడు మీరు చెప్పినట్టు రెవెన్యూ, జిహెచ్ఎంసి చాలా పెద్ద ఎత్తున దాతలతో ఎక్కడెక్కడ లేబర్ ఉంటే, ఎక్కడెక్కడ ఫుడ్ అవసరం ఉన్న ప్రాంతాలను కపుల్ చేసి వాళ్ళకు డిస్ట్రిబ్యూషన్ రన్ అవుతుంది. బట్ ఇట్ డజంట్ మీన్ దట్ వీ కెన్ రీచ్ టు ఎవ్రీ పర్సన్. అండ్ ఎట్లా అంటే డీజీ కంట్రోల్, కోవిడ్ కంట్రోల్ నంబర్ ఏదైతే వాట్సాప్ నంబర్ ఉందో, దట్ ఆల్సో ఈజ్ ఈక్వల్లీ నోన్ టు ద పీపుల్. దానికి రోజుకు 100 రిక్వెస్ట్లు రావడం. మేము అన్ఆర్గనైజ్డ్ పీపుల్, మేము పలానా 2 ఫ్యామిలీస్ ఉన్నాం, 3 ఫ్యామిలీస్ ఉన్నాం, 4 ఫ్యామిలీస్ ఉన్నాం, ఈ రకంగా. తర్వాత వేరే రాష్ట్రాల నుంచి, పోలీస్ కంట్రోల్స్ నుంచి, పోలీస్ ఆఫీసర్స్ నుంచి ఈ పలానా వాళ్ళు మా రాష్ట్రం వాళ్ళు ఇక్కడ స్ట్రక్అప్ అయిపోయారు, వాళ్ళకి హెల్ప్ చేయండి అని చెప్పడం. తర్వాత ఇదే కాకుండా స్వచ్ఛంద సంస్థలు వాళ్ళుగా ఈ పలానా చోట ప్రాబ్లం ఉందని గుర్తించడం. తర్వాత మైగ్రెంట్ లేబర్ పాకెట్స్ విచ్ ఆర్ వెరీ స్మాల్, అన్ఆర్గనైజ్డ్, అవి కూడా మన వరకు రీచ్ కావడం. ఇవన్నీ చూసి ఇది ఏదో ఒక్క గవర్నమెంట్ ఏజెన్సీ చేస్తే, ఒక్కరు ద్వారా జరిగితే 100% జరుగుతుంది అన్న ఆలోచనతో
తో మనం సరిపెట్టుకోకుండా అరే మా వంతు మేము కూడా చేయాలి అని అనిపించి మనము ఆర్గనైజ్డ్గా దాదాపుగా ఒక 120 మంది ఎన్జిఓస్ని ఒకటే ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చాము. తీసుకొని వచ్చి మనం వీ హ్యావ్ మ్యాప్డ్ ఇట్ ప్రాపర్లీ. ఏం చేసామంటే ఎక్కడ ఫుడ్ నీడ్స్ ఉన్నాయి, ఎక్కడ రిక్వెస్ట్ వస్తున్నాయి, రోజుకు దాదాపుగా ఒక 1000 ఫ్యామిలీల రిక్వెస్ట్లు, 1000 నుంచి 1200 ఫ్యామిలీస్ రిక్వెస్ట్, అంటే దాదాపుగా 2000 స్టేట్ డ్రై రేషన్ రిక్వెస్ట్. ఇవి రావడము వచ్చిన వాళ్ళు ప్రాపరా కాదా అని చెక్ చేయడానికి మాకు టైం లేకపోవడము, అంటే పోలీస్ స్టేషన్ లెవెల్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ అండ్ అట్ దిస్ లెవెల్ ఆల్సో. సో ఒక యాప్ చాలా ఇమ్మీడియట్గా తయారు చేయించి అడిగిన ప్రతి వాళ్ళని జియో ట్యాగ్ చేయడము, వాళ్ళ రిక్వెస్ట్లంతా ఒకసారి రీవెరిఫై చేయడము, ఆ ఫిల్టరింగ్ ప్రాసెస్ చేయడము, అండ్ ఎన్జిఓస్ రిజిస్టర్ చేసుకున్న ఎన్జిఓస్ దగ్గర నుంచి ఒక్కొక్క వాలంటీర్ తీసుకోవడము. డిఫరెన్స్ ఏంటంటే ప్రతి చోట ఓన్లీ ఎన్జిఓసే చేశారు, కానీ ఇక్కడ పోలీస్ టీమ్స్ వర్క్ అలాంగ్ విత్ ద ఎన్జిఓస్. అండ్ ఇఫ్ సమ్ గుడ్ ఎన్జిఓ లైక్ అభయ వాంట్స్ టు డూ సంథింగ్, మీ వాలంటీర్ని రమ్మంటాం మాతో పాటు, అండ్ దట్ పర్టికులర్ సెట్ ఆఫ్ పీపుల్ ఏరియా వైజ్ ఒక 100 మంది వాలంటీర్లను ఐడెంటిఫై చేశాం. సో మూమెంట్ లేకుండా ఆ వాలంటీర్స్కి అక్కడికి రీచ్ చేస్తే మా ఏసీపీ ఆఫీస్ నుంచి కానీ మా పోలీస్ స్టేషన్ నుండి కానీ అక్కడున్న వాళ్ళకు రీచ్ అయ్యేటట్లుగా చూసుకున్నాం. ఆ రకంగా ఈ రోజుకి దాదాపుగా 11 లక్షల మందికి ఫుడ్ అందిండొచ్చు. దాదాపుగా 12,000 పైన ఫ్యామిలీస్ కి మనం డ్రై రేషన్ రీచ్ అయ్యిండొచ్చు ఈ రోజుకి. దట్ ఈస్ అ స్టాటిస్టిక్స్ అవైలబుల్ అండ్ ఇట్ ఈస్ కంటిన్యూయింగ్ అండ్ థ్యాంక్స్ టు ఆల్ ద ఎన్జిఓస్ ఆన్ బిహాఫ్ ఆఫ్ తెలంగాణ పోలీస్. థ్యాంక్ యూ అమ్మా, దట్స్ వండర్ఫుల్ థింగ్. బికాస్ 12,000 ఫ్యామిలీస్ అంటే 12 × 4 48,000 మంది, 2 పూట్ల అంటే సుమారు 1,00,000 మంది. 50 రోజుల నుంచి ఇలా జరుగుతుందంటే కొన్ని లక్షల కోట్ల మందికే నిజంగా వెళుతోంది. అంటే ఇచ్చిన ప్రతి వారికి మినిమం 1 వీక్ to 15 days రేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే ఒక పక్క లక్షల మందికి భోజనాలు ఇస్తున్నాం. అయితే నేను నెక్స్ట్ ప్రశ్నకి మీరు ముందే సమాధానం చెప్పారు. అయితే ఈ 100 డైల్ 100 ఏదైతే ఉందో పోలీస్ నెంబర్, సీఎం కేసీఆర్ గారు కూడా చెప్తున్నారు డైల్ 100 పోలీస్ ఇన్ఫార్మ్ చేయండి అని. అలాగే డిస్ట్రెస్ నెంబర్, వాట్సాప్ నెంబర్ ఇవ్వడం జరిగింది, డీజీ కంట్రోల్ నెంబర్. సో ఈ 2 నెంబర్ల ద్వారా స్టాటిస్టిక్స్ ఏంటి, అసలు ఎన్ని నెంబర్లు వస్తున్నాయి, రోజుకి ఎంతమంది, అది కూడా చెప్పేశారు మీరు. బట్ హౌ సిస్టమేటిక్ ఇట్ ఈస్, మెనీ పీపుల్ ఆర్ ఆస్కింగ్ అసలు జరుగుతుందా, అక్కడికి వెళ్తుందా మనం ఇస్తున్నది అంటే. ఇట్ ఈస్ అ సెంట్రలైజ్డ్ ఎఫర్ట్ అండి. ఇట్ ఈస్ ఆల్ మెకనైజ్డ్ ప్రాపర్లీ. అంటే 24/7 కాల్ సెంటర్ రన్ అవుతుంది. 24/7 ది స్టాటిస్టిక్స్ ప్లేస్ వైజ్, పర్సన్ వైజ్ ఒక చోట గ్రూపింగ్ చేయడం జరుగుతుంది. దానికి కాలింగ్ ఫెసిలిటీ ఉంటుంది. ఏ డిపార్ట్మెంట్ కి అందాలనో ఆ డిపార్ట్మెంట్ కి డైరెక్ట్ గా కాల్ వెళ్ళిపోతుంది. అంటే దీంట్లో ఒక ఫుడ్ కాల్సే రావు. ఫర్ ఎగ్జాంపుల్ నేను పలానా చోట స్టక్ అప్ అయ్యాను, లేదంటే పలానా చోట మా సప్లైస్ మహారాష్ట్ర నుంచి వస్తున్నాయి ఆగిపోయాయి. సో దీస్ అలర్ట్ విల్ బి అప్ టు ద పోలీస్ స్టేషన్ లెవెల్ ఆన్ వన్ హ్యాండ్, అప్ టు ద చెక్ పోస్ట్ లెవెల్ ఆన్ వన్ హ్యాండ్, అప్ టు వేరియస్ థింగ్స్ హూ ఎవర్ ఆర్ ప్రొవైడర్స్ ఆన్ ద అదర్ హ్యాండ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మాకు ఫుడ్ కావాలి అన్నప్పుడు మాకు రేషన్ కార్డు ఉందా లేదా చెక్ చేయడానికి కూడా సివిల్ సప్లైస్ వాళ్ళు మన గ్రూప్ లో ఉన్నారు. సిమిలర్లీ జిహెచ్ఎంసి వాళ్ళు మన గ్రూప్ లో ఉన్నారు. నాట్ దట్ ఇట్ ఇస్ సింగులర్. yes, డిజేబుల్డ్ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్, మెప్మా, ఐ మీన్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్స్ తో సంయుక్తంగా మనం జాయిన్ చేసుకోవడం. ఎందుకంటే వాళ్ళ దగ్గర స్టాటిస్టిక్స్ ఉంది అండ్ దే విల్ క్రాస్ వెరిఫై ఆల్సో అండ్ దెన్ రీచ్ దెమ్. ఫస్ట్ చేసిన ప్రయత్నం ఇదే. ద మొమెంట్ లాక్డౌన్ స్టార్టెడ్, ఫస్ట్ థింగ్ వాట్ పోలీస్ డిడ్ ఇస్ రీచింగ్ అవుట్ టు ఆల్ ఓల్డ్ ఏజ్ హోమ్స్ అండ్ డిజేబుల్డ్ హోమ్స్. మన ఫస్ట్ దాతలు మన ఎన్జిఓస్ ఇచ్చిన వాళ్ళతో ప్రతి ఎన్జిఓ హోమ్ కి 1 month రేషన్ పంపించాం. దాదాపుగా 307 ప్లస్ 330 or 348 plus 107, దాదాపుగా 600 హోమ్స్ కి రీచ్ అయ్యింది. దట్ ఈస్ అ ట్రెమెండస్ ఎఫర్ట్ విచ్ హస్ హ్యాపెండ్. Wonderful. When we're coming to the 3.0 lockdown now, no, because దేశంలో ఇంకా ఏ స్టేట్ లో కూడా 29th కి చెప్పలేదు, కానీ కేసీఆర్ సార్ ఎంత ధైర్యంగా దాన్ని అంత ఆత్మవిశ్వాసంతో అట్లా ప్రకటించడం. అసలు ఈ 50 రోజుల నుంచి ఒక పోలీస్ ఆఫీసర్గా మీరు ఏం నేర్చుకున్నారు, అసలు ఏంటి మీ యొక్క లెర్నింగ్ ఏంటి ఈ ప్రాసెస్లో? అంటే నేను ఒక సగటు పోలీస్ ఆఫీసర్గా
డిఫరెంట్ లెవెల్స్లో డిఫరెంట్ ఫార్మ్స్లో పోలీస్ ఇప్పుడు పనిచేస్తున్నారు. కానీ ఇలాంటి టైమ్స్లో మాకు సేవకు ఒక అవకాశము పోలీస్ ఆఫీసర్గా రావడం అనేది ప్రాబబ్లీ ఇట్ ఈస్ అ బ్లెస్డ్ థింగ్ వాట్ వీఆర్ గివెన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ యూనిఫామ్ టు సర్వ్ ద పీపుల్ డ్యూరింగ్ దీస్ డిఫికల్ట్ టైమ్స్. దట్ ఈస్ వన్. అది డైరెక్ట్ పోలీస్ స్టేషన్ లెవెల్లో కావచ్చు, ఒక చెక్ పోస్ట్ లెవెల్లో కావచ్చు, బ్యాక్ ఎండ్ కావచ్చు. Yes. There is no place other than police. And రకరకాల డ్యూటీస్ విచ్ అదర్వైజ్ వీ నెవర్ హ్యాడ్ నాలెడ్జ్ ఆఫ్ వేరియస్ థింగ్స్ ఆల్సో. అర్జెంట్గా దాని నాలెడ్జ్ కూడా సంపాదించుకొని దానిలో ప్రొయాక్టివ్గా ఇన్వాల్వ్ కావాల్సిన పరిస్థితి రావడం ఇట్ ఈస్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్. అండ్ అట్ ద సేమ్ టైం ప్రతి నిమిషము పోలీస్ జాబ్ ఇస్ ఎ వెరీ స్ట్రెస్ఫుల్ జాబ్ వేర్ వీ కీప్ వాచింగ్ పీపుల్ అండర్ స్ట్రెస్. కానీ హ్యూమన్ సఫరింగ్, the peak form of human suffering to be seen now directly, and that suffering ki as if కనిపించే వాళ్ళు పోలీసే కాబట్టి, కనిపించే వాళ్ళు డాక్టరే కాబట్టి, కనిపించే వాళ్ళు ఫ్రంట్ లైన్ పీపుల్ కాబట్టి వీళ్ళే సొల్యూషన్ అని భావించడము, వాళ్ళు ఇచ్చిన బాధ్యతను మనము ఆనందంగా స్వీకరించడము. ఎంతో మంది ఆఫీసర్స్ బయటకు రాకూడదని మిమ్మల్ని లోపల పెట్టి మేము బయట ఉండడము, అండ్ ఫ్యామిలీస్ ని ఒక పక్క బ్యాలెన్స్ చేయాలి. దట్ నథింగ్ విల్ హ్యాపెన్ టు మీ. దెన్ also most painful thing now in the home, children will be upset and they are all these are experiences. Wonderful. And Abhaya Foundation సంస్థకి గ్లోబల్ గా ఉన్న సభ్యులకి, దాతలకి, శ్రేయోభిలాషులకి మీరు ఈ సందర్భంలో ఇచ్చే సందేశం ఏంటి? వాట్ ఈస్ దట్ యూ వాంట్ టు టెల్ ద అభయన్స్ అక్రాస్ ద గ్లోబ్? నిజంగా మీరు పోలీస్ డిపార్ట్మెంట్ని త్రూ అభయ ఒక సేవకుడిగా చూస్ చేసుకోవడము, అండ్ దాంట్లో మీరు మీ వంతు మీరు అరే నేను ఒక సాటి మానవుడి కోసము నేను అభయం ఇస్తున్నాను అని అభయ సంస్థ ద్వారా చెప్పడం. ఎందుకంటే అభయ హ్యాస్ బీన్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ NGOs who has been with us today to reach out to thousands and lakhs of people today in terms of food needs, in terms of dry ration needs, masks, I think, and various other products like police stations. Almost ఒక 35,000 masks పోలీస్ కంతా కూడా కాటన్ మాస్క్స్ ఇక్కడ నుంచి పోయాయి. ఈ రకంగా సపోర్ట్ చేయడం అన్నది ఒక అభినందనీయం కాదు. మేమందరం కూడా దానికి చాలా కృతజ్ఞతాపూర్వకంగా మీ అందరికీ కూడా హ్యాండ్స్ ఆఫ్ చెప్తున్నాం. వండర్ఫుల్ అమ్మా. సో ఇప్పుడు మళ్ళీ ఇంకా ఎన్ని రోజులు జరుగుతుందో తెలియదు. చాలా మటుకు సాచురేటెడ్ పాయింట్లో అన్ని ఆర్గనైజేషన్స్ అలాగే ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో అభయ సంస్థ సభ్యులు ఎలా స్పందించాలి? ఒక హ్యూమన్ పెరిల్, ఐ షుడ్ నాట్ సే పెరిల్, ఇంత కష్టమైన కాలము మన చరిత్రలో ఇంతవరకు లేదు. దీనికి ఆశాజనకంగా త్వరలోనే ఎండ్ అవుతుందన్న ఒక హోప్, ఎంతో మంది కంటే మనము బాగున్నాము అన్న ఒక ధైర్యమే మనని సాటి మానవుడికి హెల్ప్ చేయడానికి ఇంకా ముందుకు వెళ్ళాలని మా ప్రార్థన. అండ్ టిల్ ఎవ్రీబడి రీచెస్ బ్యాక్, number 1, to their safe places. Number 2, till everybody is healthy and are free of this particular disease. మీ అభయం మీరు ఆపకూడదని మేము అనుకుంటున్నాం. That's wonderful, so passionate statement. We always believe that సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి 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 అంటే కలిసిమెలిసి తిరుగుతాం, కలిసిమెలిసి పెరుగుతాం, కలిసిమెలిసి తెలుసుకున్న కలిమి బలం పంచుదాం, కలిసిమెలిసి తెలుసుకున్న గుణము బలము పంచుదాం. ఓం 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 అనుచు ఓంకారము పలుకుదాం, శాంతి 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 అనుచు శాంతి మంత్రము చెప్పుదాం. దిస్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ అభయ. We are happy that we joined hands with Telangana Police. And at this point of time, while we conclude this brief interview with Madam Sumati, just wanted to listen to you. What is that you want to tell to the human beings of this country during this Corona time? 3 things, important things. Number 1 is understanding
దట్ మన పక్కవాడు మనము బోత్ ఆఫ్ అస్ ఆర్ ఇన్ అ సిమిలర్ సిచ్యువేషన్. ఒకరికి ఫిజికల్గా కావచ్చు, ఒకరికి ఫిజియలాజికల్గా కావచ్చు, ఒకరికి సైకలాజికల్గా కావచ్చు. నో మ్యాటర్ వాట్ యు ఆర్, వాట్ యు ఆర్, వేర్ యు ఆర్. కాబట్టి అందరి దాంట్లో పాలు పంచుకోవడము అండ్ హ్యూమన్ ఎగ్జిస్టెన్స్కి ఇదే మూలము అన్నది గుర్తించడానికి ప్రాబబ్లీ హీ హ్యాస్ షోన్ అస్ ఎ వే వేర్ దెర్ ఈస్ నో అదర్ ఆల్టర్నేటివ్ టు ఇట్. స్పెయిన్లో ఉన్న వాళ్ళు, ఇండియాలో ఉన్న వాళ్ళు అందరూ కూడా కోరుకునేది ఫస్ట్ ఈజ్ అందరూ సేఫ్గా ఉండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి. అందరూ మన అల్టిమేట్ గోల్ ఏంటి అంటే మనందరం ఒకటే చోటికి వెళ్ళే వాళ్ళం, ఒకే చోటి నుండి వచ్చిన వాళ్ళం. ఈ మార్గం మధ్యలో సాధ్యమైనంత వరకు ఒకరినొకరు అర్థం చేసుకొని హ్యాపీగా ఉండాలి. సో దట్ ఇస్ నంబర్ 1. నెంబర్ 2, గవర్నమెంట్స్ రోల్ ఏంటి అన్నది ఈ డిఫికల్ట్ టైమ్స్ ఐ థింక్ సిటిజన్స్ హ్యావ్ సీన్ అక్రాస్ ద కంట్రీ, అక్రాస్ ద వరల్డ్. గవర్నమెంట్స్ ఫంక్షనాలిటీ ఎంత ఆర్గనైజ్డ్గా, కోఆర్డినేటెడ్గా అండ్ అల్టిమేట్లీ ఇట్ ఈస్ ఫర్ ద సేక్ ఆఫ్ ఎ సిటిజన్ అన్నది ప్రూవ్ చేయడానికి ప్రయత్నం చేసిన ఈ టైంలో మీరందరూ సహకరించినందుకు కృతజ్ఞతలు. ఇదే రకంగా సహకరిస్తే ఖచ్చితంగా వి విల్ ఓవర్కమ్ దీస్ టైమ్స్ అన్న ఒక నమ్మకం మాలో ఉంది. దిస్ ఇస్ నెంబర్ 2. అండ్ నెంబర్ 3, అన్నింటికంటే ఇంపార్టెంట్ మనకు మన ఫ్యామిలీ. సో మన పెద్దవాళ్ళను, మన చుట్టూ ఉన్న పిల్లలను, భవిష్యత్తుకు ఎవరు వారధులో వాళ్లకు మనము ఏ రకంగా అయినా సరే వీ హ్యావ్ టు మేక్ దెమ్ see good days ahead and not the days where they will remember for negative things. సో ఎంత కష్టాన్నైనా జయించగలము అన్న ఒక స్ఫూర్తిని ఈరోజు యువతకు మనం తీసుకెళ్ళడం. తర్వాత దాతృత్వం, ఒకరికి సహాయం చేయడంలో మించిన గుణము ఇంకొకటి లేదు అని ఈరోజున్న యువతకు ట్రీట్ చేయడానికి మనకు భగవంతుడిచ్చిన ఒక మంచి అవకాశం. సో మన పక్కనున్న ప్రతి యంగ్స్టర్కి మనం ఒక ఎగ్జాంపుల్ అయితే ప్రాబబ్లీ దే విల్ లెర్న్ దట్ దిస్ ఇస్ వాట్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ లివింగ్. దట్ ఈస్ వాట్ దీస్ ఆర్ ద 3 థింగ్స్ ఐ థాట్ is what all of us can learn from these difficult times. Thank you, Amma. Thank you so much for the time. We are indebted for whatever insights you have shared with the Abhaya Foundation and its members, Abhaya Soul GS across the globe. Thank you so much. Saluting Telangana Police. Namaskar.